హాయ్ గైస్, చాలా రోజులైంది కదా ఒక తంబ్లైన్ మీద వీడియో చేసి. సో ఈరోజు ప్రాపర్గా బిగినర్స్ కోసం ఒక మంచి తంబ్లైన్ చేద్దాము. సో చాలామంది బిగినర్స్ అయితే ముందుగా తంబ్లైన్ చేయాలంటే చాలా ఇబ్బంది పడతారనమాట. సింపుల్ వేలో నేనైతే తంబ్లైన్ చేసి చూపిస్తాను. ఈ మోడల్ని కూడా మీరైతే ఖచ్చితంగా మీరు ఈ మోడల్ని కూడా పాటించి ఖచ్చితంగా చేయండి ఇటువంటి తంబ్లైన్స్ అయితే. సో కంపల్సరీ అయితే మీకు పిక్సెల్ ఆర్ట్ అన్నది ప్లే స్టోర్లో దొరుకుతుంది. అంటే పిక్సెల్ ఆర్ట్ అండ్ పిక్సెల్ ల్యాబ్ రెండు అయితే మీకు కావాలి. ముందుగా మనం పిక్సెల్ ల్యాబ్ అయితే ఓపెన్ చేసుకుందాము. మంచి తంబ్లైన్ ఎలా చేయాలనేది మాత్రమే ఈ వీడియోలో నేను చెప్తాను. సో సింపుల్గా ఇలా అయితే మనకి ఇంటర్ఫేస్ అనేది ఉంటుంది అనమాట. సో ఫస్ట్ నార్మల్గా చూసుకుంటే మనకి ఇలా ఉంటుంది. ఈ పిక్సెల్ ఆర్ట్ ఫుల్ ట్యూటోరియల్ కూడా నేనైతే చేయడం జరిగింది. ఆ వీడియో కావాలంటే కంపల్సరీ నేనైతే డిస్క్రిప్షన్లో పెడతాను. ఫుల్ ట్యూటోరియల్ తెలుసుకున్నాక ఇది చాలా సింపుల్ అయిపోతుంది. సో మేము అది చూసే ఓపిక లేదు బ్రో, సింపుల్గా ఇప్పుడు ఇలా చెప్పే అంటే నేనైతే క్లారిటీగా చెప్తాను. జాగ్రత్తగా వినండి, స్కిప్ చేయకుండా. ఒక మంచి బిగినర్కి మంచి తంబ్లైన్ కావాలంటే కంపల్సరీ ఒక మంచి ఫోటో అయితే కావాలన్నమాట. సో నేనైతే ఫోటోని వీడియో నుండి క్యాప్చర్ చేసుకున్నాను. ఒక ఫోటోని అయితే క్యాప్చర్ చేసుకున్నాను అనమాట. మీరు కూడా ఒక ఫోటోని క్యాప్చర్ చేసుకోండి. సో ఇలా మనకి ఒక పర్సన్ యొక్క ఫోటో అయితే ఉంది. సో ఇది మనకి సేవ్ అయితే ఉందన్నమాట. దీన్ని ఏం చేస్తానంటే నేను ఇందులోకి తీసుకోవాలంటే ఇలా మనం పిక్సెల్ ల్యాబ్ ఓపెన్ చేసి సో ప్లస్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్తున్నాను. ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి అక్కడ ఏదైతే ఇమేజ్ ఉందో సో నేను ఆ ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను అనమాట. సో ఓకే, ఇక్కడ ఒక ఇమేజ్ని అయితే తీసుకుంటున్నాను. సో ఇప్పుడు మనకి ఇలా తీసుకున్నాం కదా. సో ఇప్పుడు ఏంటంటే మనకి బ్యాక్గ్రౌండ్ అంతా రిమూవ్ అవ్వాలి. ఇప్పుడు మన బ్యాక్గ్రౌండ్ రిమూవర్కి మనం యూజ్ చేసేది ఏంటంటే పిక్సెల్ ఆర్ట్. నేను మీకు చెప్పినట్టే ఆ పిక్సెల్ ఆర్ట్లో మనం బ్యాక్గ్రౌండ్ని రిమూవ్ చేస్తామన్నమాట. సో మీరు ఖచ్చితంగా రెండు యాప్స్ అయితే ఎక్కించుకోవాలి. ఒకటి పిక్సెల్ ఆర్ట్ అండ్ ఇంకొకటి పిక్సెల్ ల్యాబ్ అనమాట. సో ఈ రెండు యాప్స్ అయితే కంపల్సరీ మీరు ప్లే స్టోర్ నుండి ఎక్కించుకోండి. సో ప్లే స్టోర్లో ఫ్రీగానే దొరికేస్తాయి మనకి. సో నేను అప్పుడప్పుడు మీకు తంబ్లైన్ డిజైన్స్ కూడా కోర్సులు అయితే చెప్తుంటాను. ఇకపై రెగ్యులర్గా వీడియోస్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ మధ్య నేను వీడియోస్ అయితే పెట్టట్లేదు. అండ్ తంబ్లైన్ మేకింగ్ వీడియోస్ అయితే చాలా సింపుల్గా మీకు చెప్తాను అనమాట. అందరూ చాలా డిఫికల్ట్గా చెప్తారు, బట్ మనం చాలా సింపుల్గా చెప్తాను, డెడ్ ఈజీగా ఉంటాయి మీరైతే ఖచ్చితంగా పాటిస్తే. సో సింపుల్గా మనం తీసుకున్నాక ఇలా మనం ఇమేజ్ అయితే తీసుకుంటాం అనమాట. ఇక్కడ మనకి టూల్స్లోకి వెళ్ళి ఇక్కడ మనకి చూడండి క్రాప్ ఆప్షన్ ఉంటుంది అండ్ ఫ్రీ క్రాప్ ఉంటుంది. ఇవే కాకుండా మనకి ఇక్కడ కింద చూస్తే కటౌట్ ఉంటుంది అనమాట. మెయిన్ ఆప్షన్ కటౌట్. సో కటౌట్లోనే మనం బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేస్తామన్నమాట. మనం పర్సన్ మీద క్లిక్ చేస్తాము. ఇక్కడ మనం పర్సన్ మీద క్లిక్ చేస్తే పర్సన్ అంతా సెలెక్ట్ అవుతారు అనమాట. సెలెక్ట్ అయిన తర్వాత ఇలా చూసుకోండి. ఇలా చూసుకున్నాక బ్యాక్గ్రౌండ్ ఏమైనా మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఇలా ఉంటుంది అనమాట. ఐ బొమ్మ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మనం పెట్టిన తర్వాత ఎరేజ్ మీద క్లిక్ చేసి సింపుల్గా చాలా నీట్గా మీరు చేసుకోండి. నేనైతే ఫాస్ట్గా చేసుకుని జూమ్ చేసి సైజ్ తగ్గించేసుకొని సో మొత్తం చెరిపేసుకోండి. అంటే మీన్ ఈ ఎడ్జెస్ ఇవన్నీ అయితే చెరుపుకోండి మీరు నీట్గా. సో నేనైతే చెరుపుకుంటున్నాను. సో మనం ఇలా క్రాప్ చేసుకున్నాక దీన్ని ఏం చేస్తామంటే రైట్ మీద క్లిక్ చేస్తామన్నమాట. సో క్లిక్ చేసి మనం దీనికి కొంచెం కలర్స్ అయితే పెంచుకుంటాము. ఇక టూల్స్లోకి వెళ్ళి మన అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్తాము. అడ్జస్ట్మెంట్స్లోకి వెళ్ళి కొంచెం బ్రైట్నెస్ అండ్ కాంట్రాస్ట్, సో క్లారిటీ అన్నీ కొంచెం పెంచుకోండి. సాచురేషను అన్నీ చూసుకొని పెంచుకోండి. చుట్టుపక్కల బోర్డర్లో మనం ఏం చేస్తామనంటే ఇది మొత్తం రిమూవ్ చేయాలన్నమాట. రిమూవ్ చేసి నీట్గా చేసుకోండి. సో చిన్న మైనస్లు ఉన్నాయి కాబట్టి మీరు మాత్రం చాలా నీట్గా క్రాప్ చేసుకోండి. నేను చెప్పినట్టే. సో నెక్స్ట్ సేవ్ చేసుకోండి. సో సింపుల్గా సేవ్ అయిపోద్ది. సేవ్ అయిపోయిన తర్వాత స్టార్ట్ అవుతుంది అనమాట మన తంబ్లైన్ చేయడం. సో ఇక్కడ నుండి మెయిన్ మీరైతే చూడండి, స్కిప్ చేయొద్దు. సో ఇలా మనం రిమూవ్ చేసుకున్నాము. ఇప్పుడు మనం ప్లస్ మీద క్లిక్ చేసి ఫ్రమ్ గ్యాలరీలోకి వెళ్ళి మనం ఏదైతే క్రాప్ చేసుకున్నామో ఆ ఇమేజ్ని అయితే తీసుకోవాలన్నమాట. సో ఇలా మనం తీసుకుంటాము. సో మనకి బ్యాక్గ్రౌండ్లో ఒక ఇమేజ్ కావాలంటే కింద 4వ ఆప్షన్లో కలర్ అనే ఆప్షన్ ఉంటుంది. సో ఇక్కడ మనకి వైట్ అండ్ ఇవన్నీ ఉంటాయి అన్నమాట. సో చూసుకోండి ఏదైతే మనకి సెట్ అవుతుందో అది. సో నేనైతే ఒక పర్టికులర్ ఒక తంబ్లైన్కి సంబంధించిన ఒక బ్యాక్గ్రౌండ్ అయితే నేను చూస్ చేసుకుంటాను. ఇంకా ఇవేవి నచ్చకపోతే మనం ప్లస్ మీద క్లిక్ చేసి మనం కలర్స్ అనేవి ఇక్కడ నుండి అడ్జస్ట్ చేయొచ్చు అనమాట. సో నేను కొంచెం ఈ కలర్ బ్రౌన్ కలర్ అయితే నేను సెలెక్ట్ చేసుకుంటున్నాను. సో దీన్ని
ఇమేజ్ని అయితే నేను తిప్పుకుంటున్నాను అనమాట. సో ఇది అడ్జస్ట్మెంట్స్. అండ్ క్రాప్లోకి వెళ్ళండి. క్రాప్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ మనం ఇమేజ్ని తిప్పుకోవచ్చు. సో ఇలా మనం తిప్పుకోవచ్చు అనమాట. సో మనం ఇక్కడ మనం ప్లేస్ చేసుకుంటున్నాను నేను. సో నార్మల్గా నేను ఒకటి అనుకుంటున్నాను, ఆ విధంగా మాత్రమే నేను పెడతాను. సో ఇలా పెట్టిన తర్వాత అండ్ దీనికి లాక్ వేసుకుంటాను అనమాట. సో ఇలా లాక్ వేసుకున్నాను. అండ్ దీని మీద నేను ఒక బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటాను. ఎప్పుడు నేను తీసుకున్నట్టు బ్లాక్ కలర్ బ్యాక్గ్రౌండ్ తీసుకొని దీని ఒపియాసిటీ అయితే తగ్గిస్తాను అనమాట. దీని ఒపియాసిటీ తగ్గించుకుంటాను. సో ఓకే, నేను ఒపియాసిటీ తగ్గించుకొని దీన్ని బ్యాక్గ్రౌండ్లోనైతే నేను పెడతాను అనమాట. పెట్టి దీన్ని బ్యాక్కి పంపిస్తాను. అప్పుడు ఏమవుతుంది అంటే కొంచెం హైలైట్ అవుతుంది అనమాట. అండ్ ఇంకొకటి మనకి ఇంకొక షేప్ ఒకటి తీసుకుంటాం. షేప్ తీసుకొని దీన్ని అయితే కొంచెం సర్కిల్లో చేసుకుంటాం. సర్కిల్ చేసుకొని సో దీనికి ఒక కలర్ అయితే ఇచ్చుకుంటాం అనమాట. సో కొంచెం ఎల్లో కలర్ ఇచ్చుకుంటాం. ఎల్లో కలర్ ఇచ్చుకొని దీన్ని ఏం చేస్తామనంటే దీన్ని ఒపియాసిటీ తగ్గించుకొని దీన్ని బ్యాక్గ్రౌండ్లో పెట్టుకుంటాము. సో దీని లుక్ మీకు చూపిస్తాను, అంటే ఇంకా కరెక్ట్గా లుక్ చూపిస్తాను మీకు. సో ఈ విధంగా పెట్టుకుంటాం. దీన్ని ఏమవుతుంది అంటే కొంచెం షాడర్ కనిపిస్తుంది అనమాట. ఆ షాడర్ అనేది మనకి మంచి లుక్ వస్తుంది. ఇలా వచ్చినాక ఇప్పుడు నేను ఇక్కడ కాన్సెప్ట్ ఏమనుకుంటున్నా అంటే నేను విలేజ్కి వెళ్తున్నాను అని చెప్పి పెడదాం అనుకుంటున్నాను. మా పల్లెటూరు అని పెడదాం అనుకుంటున్నా. సో మా పల్లెటూరు ఇదే అని పెడదాం అనుకుంటున్నా. సో ఎప్పుడైనా సరే మన టెక్స్ట్ అనేది చాలా ఎక్కువగా ఉండాలన్నమాట. సో అంటే పర్ఫెక్ట్గా ఉండాలి. మా పల్లెటూరు అని పెట్టాను కదా. పెట్టినాక దీనికి ఫాంట్స్ అయితే మనకి ఇక్కడ తెలుగు ఫాంట్స్ అయితే ఉంటాయి అన్నమాట. నేను రామభద్ర పెట్టుకుంటున్నాను. సో మీకు నచ్చింది పెట్టుకోండి మీరు. మా పల్లెటూరు అని పెట్టాను కదా. సో ఇలా పెట్టినాక దీనికి బ్యాక్గ్రౌండ్ షాడో అయితే ఇస్తున్నాను. షాడో వచ్చి బ్లాక్ ఇస్తున్నాను. అండ్ స్ట్రోక్ అయితే ఇవ్వకండి. స్ట్రోక్ ఇస్తే అందులో ఉండిపోయినట్టు కనిపిస్తుంది. స్ట్రోక్ అయితే ఇవ్వద్దు. ఇదైతే మనం ఒకసారి ట్రై చేస్తున్నాను అంతే. సో మా పల్లెటూరు అని పెట్టాను కదా. సో ఇలా అయితే మనం పెట్టుకున్నాక ఏం చేయాలంటే ఇంకా హైలైట్గా రావాలనంటే మనకి ఇక్కడ పిఎన్జీస్ దొరుకుతాయి అన్నమాట. అంటే పిఎన్జీస్ అంటే మనకి క్రోమ్లో హౌస్ సింబల్స్ అలా అయితే దొరుకుతాయి. సో అవైనా పెట్టుకోవచ్చు మీరు. సో లేదు అంటే నేను చూపిస్తాను చూడండి. సో నేను ఇక్కడ ఒకటి తీసుకున్నాను. దీన్ని ఏం చేస్తానంటే బాగుంటుంది, లుకింగ్ అయితే బాగుంటుంది. అంటే కనిపించినట్టు పెడుతున్నాను. సో ఖచ్చితంగా మీరు కూడా ఇలా పెట్టుకోండి, బాగుంటుంది. సో ఇలా పెట్టినాక సో ఇక్కడ ఫస్ట్ టైం వెళ్తున్నా అని అయితే పెట్టాను అనమాట. సో సింపుల్గా ఇది చిన్నగా పెట్టుకోండి. అది పెద్దగా పెట్టారు కదా, ఇది కొంచెం చిన్నగా పెట్టుకొని ఇక్కడ పెట్టేసుకొని దీన్ని కూడా మీరు రామభద్ర ఫాంట్లో పెట్టుకోండి. ఫాంట్స్ నేను ఎక్కువ డౌన్లోడ్ చేసుకోలేదు. మీరు కావాలంటే మీరు ఇంకా ఎక్కువగా మరి డౌన్లోడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇలా పెట్టుకున్నాక దీనికి లైన్ ఏదైనా ఇద్దామనుకుంటే లైన్ అయితే ఇవ్వచ్చు అనమాట. సో ఇక్కడ లైన్స్ ఉంటాయి. సింపుల్గా మీరు ఏదైనా లైన్ ఇద్దామనుకుంటే లైన్ ఇవ్వండి. సో లేదు లైన్ నచ్చట్లేదు అని అంటే లైన్ అయితే తీసేయండి. సో మీ ఒపీనియన్. సో లైన్ అయితే పెద్ద అంత బాగాలేదు. సో నేను దీన్ని రిమూవ్ చేసుకుంటాను. సో ఓకే, అంటే ఇక్కడ టెక్స్ట్ అనేది కరెక్ట్గా వర్కౌట్ అవ్వాలన్నమాట. సో వర్కౌట్ అయినప్పుడే మీకు అది లుక్ అనేది వస్తుంది. అండ్ ఇంకొకటి ఇక్కడ మీరు కింద వైట్ కలర్ బార్డర్ ఒకటి ఇవ్వాలి. ఎలా అంటే చూపిస్తాను చూడండి మళ్ళీ. సో ఇక్కడ థర్డ్ ఆప్షన్లో షేప్స్ ఓపెన్ చేసి ఇక్కడ సర్కిల్స్ ఉంటాయి అన్నమాట. ఇలా సర్కిల్ ఉంటుంది అన్నమాట. ఇలా మనం డ్రాగ్ చేసుకోవాలి. డ్రాగ్ చేసుకొని ఈ సర్కిల్ అయితే ఇక్కడ పెట్టుకుంటే ఇది ఎలాంటి లుక్ వస్తుంది అంటే థంబ్నెయిల్ పెట్టినాక మంచి లుక్ వస్తుంది అన్నమాట. మనం దీన్ని క్లిక్ చేసి మనం డ్రాగ్ చేసి మీదకి పంపిస్తే ఈ ఇమేజ్ ఏదైతే ఉందో సో అది ఇక్కడికి వస్తుంది అన్నమాట. సో దీన్ని కూడా నేను లాక్ వేసుకుంటాను. సో వీటికి నేను లాక్ చేసేసుకుంటాను. ఈ ఇమేజ్ అనేది ఇక్కడ కనిపించాలి, కొంచెం పెద్దగా కనిపించాలి. సో ఓకే, ఇక్కడ మీరు పిఎన్జీస్లోనే మనకి ఏదైనా
విలేజెస్ ఉంటాయి కదా, అవి క్రోమ్లో మీరు డౌన్లోడ్ చేసుకోండి. నేను అది లేదు అంటే క్రోమ్ నుండి నేను ఒక ఇమేజ్ని అయితే డౌన్లోడ్ చేసుకున్నాను. ఆ ఇమేజ్ ఏంటనంటే ఒక విలేజ్ ఇదనమాట. ఆ విలేజ్ని మనమైతే దీన్ని తిప్పేసుకోవాలన్నమాట. క్రాప్లోకి వెళ్ళి దీన్ని తిప్పేసుకొని పర్ఫెక్ట్గా నేను ఇక్కడ ప్లేస్ చేసుకుంటున్నాను. సో అంటే మన విలేజ్ తంప్లైన్ కదా, అంటే విలేజ్ కోసం కదా అని చెప్పి నేను తిప్పేసుకున్నాను. దీన్ని కొంచెం బ్యాక్గ్రౌండ్లోకి నేను పంపించుకుంటున్నాను. సో సింపుల్గా చూసుకుంటే ఇలా మనం పెట్టేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడ పెట్టేసుకొని ఇలా పెట్టుకుంటాం. మా పల్లెటూరు ఫస్ట్ టైం వెళ్తున్నా అని అయితే పెట్టాను. మీకు నచ్చిన టైటిల్ మీరైతే పెట్టుకోండి. సో ఏదైనా పెట్టుకోవచ్చు అనమాట. మీరు వాట్ ఎవర్ ఇట్ ఈస్ ఏది పెట్టుకున్నా అదొక లుక్ వస్తుంది. సో నేనైతే ఇక్కడ ఇలా అయితే ప్లేస్ చేసుకున్నాను. ఇంకా మీకు ఏమైనా కావాలన్నా సరే మీరైతే యాడ్ చేసుకోవచ్చు. సింపుల్గా అయితే నేను ఈ విధంగా పెట్టేసుకొని సేవ్ ఆప్షన్ మీద క్లిక్ చేసి అల్ట్రా మీద క్లిక్ చేసి వీడియో ఎలా అనిపించింది ఏంటంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. తమ్ముళ్ళని ఎలా ఉందో కూడా కామెంట్ చేయండి. బాగుంటే బాగుందని చెప్పండి, బాగాలేకపోతే బాగాలేదని చెప్పండి. అండ్ ఇంకా మంచి మంచి తమ్ముళ్ళన్స్ అనేది మన మొబైల్లో చేసేసుకోవచ్చు అనమాట. బిగినర్స్ అయితే కంపల్సరీ మంచి తమ్ముళ్ళన్స్ అయితే చేసుకోవచ్చు. ఇంకా మంచి మంచి ఐడియాస్తోనైతే నేను మీకు అప్పుడప్పుడు చేస్తుంటాను. ఈ ఐడియాస్ని మీరు ఫాలో అవుతూ మీరైతే కంపల్సరీ ఇలా ఫాలో అవ్వండి. మంచి రిజల్ట్ ఉంటుంది. మంచి మంచి ఐడియాస్ అయితే తీసుకొస్తాను. కంపల్సరీ వీడియోస్ చేస్తూ ఉంటాను. అండ్ తమ్లైన్ మేకింగ్ కూడా మీకైతే చూపిస్తాను. చాలామంది తమ్లైన్స్లోనే చేయలేకపోతున్నారు అనమాట. వాళ్ళ కోసం ఈ వీడియో అనమాట. కంపల్సరీ ఇది మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. ఖచ్చితంగా ఒక లైక్ అయితే ఇవ్వండి, సపోర్ట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.